నేను ఒకసారి నాకు అయ్యగారు నాకు కానుక డబ్బులు ఇవ్వాలి, ఆయన మర్చిపోయారేమో, ఇవ్వలేదు. నాకు ఇవ్వకపోతే చాలాసేపు చూసా, ఇవ్వలేదని ఆయన గుర్తుంటుంది కదా. అప్పుడు విశ్వాసులను కూర్చున్నాం ఆలయంలో, కానుకలు పడుతున్నారు. నాకు ఇవ్వలేదేంటి అయ్యగారు, డబ్బులు ఇవ్వలేదేంటి అని నా హృదయంలో నేను అనుకున్నాను. ఇప్పుడంటే నా బ్యాగులో డబ్బులు ఉంటాయి, అప్పుడు బ్యాగులో డబ్బులు ఉండే కాదు. చేతుకున్న ఉంగరాన్ని కానుకలు పెట్టలేసేసి, నా దగ్గర అదే ఉంది ప్రభు, అదే వేసేస్తున్నానని చెప్పేసేసి సంతోషంగా వేసాను అనమాట. అప్పుడు ఆ ఉంగరం ఒక్కటే ఉంది నా చేతికి, ఏమీ లేవు అసలు. దేవుడు ఉత్సాహంగా బట్టి లెక్కలేనన్ని దేవుడిచ్చాడు, లెక్కకు మించినన్ని దేవుడిచ్చాడు. మీకు నేను ఎందుకు నేర్పిస్తున్నానంటే, దేవునికి ఇచ్చేటప్పుడు ఆనందంగా, ఒక పని చేసేటప్పుడు ఆనందంగా, ఏంటమ్మా ఈ పని, ఏంటమ్మా ఈ తలనొప్పి ఏంటమ్మా అని పని చేస్తే అది వ్యర్థం, అది పనికిరాని పని. నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, నువ్వు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. నీ హృదయంలో ఒకటి నిర్ణయం చేసుకుని నువ్వు ఇచ్చావనుకో, నీకు 1000 ఆశీర్వాదం. సంవత్సరం అనే పంట వేస్తే విత్తనం, సంవత్సరం అనే విత్తనం వేస్తే 100 ఫలం పొందాడు. ఎంత గొప్ప దేవుడు! మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, మనకు నేర్పిస్తున్నాడు. నువ్వు ఇట్లా నేర్చుకొని నా అడుగు జాడలో నువ్వు నడిచినట్లయితే నిత్యరాజ్యంలో నువ్వు ఉంటావు. మన ప్రయాసంతా ఎందుకు అసలు? ఆయన రాజ్యంలో మనం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి, ఆ నిత్యరాజ్యంలో ఉండాలి. ఆ రాజ్యంలో ఉండకపోతే దేవుడిని నమ్ముకునే అవసరమే లేదు, అసలు ఆలయానికి వచ్చే పని కూడా లేదు. లోకం వరకే క్రైస్తవత్వం వద్దు కానీ, ప్రజలందరి కోసం కాదు కానీ దేవుని కోసం మనం జీవించాలి. కొంతమంది వచ్చి కూర్చుంటారు, మొహమాట పడతారు, వెళ్ళిపోమంటే ఏమంటారో అనుకుంటారు. చర్చికి టైం అయిపోద్ది, వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు చెప్పలేరు. ఖచ్చితమైన మాట మనం చెప్పాలి. నన్ను చాలామంది అంటారు, అసలు ఫోన్ చేయరేమండి అంటారు. నాకు టైం ఉండదండి చేయటానికి. అసలు 10 గంటలకి చర్చికి వెళ్ళానంటే తిరిగి ఇంటికి ఏ టైం వస్తాను నాకు తెలీదు, నేను చేయలేను, మీరే చేయండి, నేను మాట్లాడతా అని చెప్తా. చాలామంది అట్లాగే అంటారు. కానీ మనం ఖచ్చితమైన మాట మనం మాట్లాడాలి. ఎవరన్నా వస్తే అమ్మ టైం అయిపోతుంది, మేము తొందరగా చర్చికి వెళ్ళిపోవాలి, మీరు ఇంకా కూర్చుంటారా, మాతో పాటు చర్చికి వస్తారా? కూర్చుంటామంటే ఉండండి, ఇంట్లో మేము వెళ్ళిపోతున్నామని చెప్తాం. 2 మాటలు మనం మాట్లాడాలి. ఎక్కువ మనం మాట్లాడినట్లయితే మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. జాబ్ చేసే బిడ్డలు కూడా అన్ని జనాంగాలతో కలిసి జాబులు చేస్తారు. ఒక నిగ్రహం కలిగి ఉన్నట్లయితే మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా బిడ్డ ఖచ్చితంగా ఉందని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 8వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. 2 కొరింథీ 8వ అధ్యాయం 12వ వచనం త్వరగా తీయండి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. శక్తి కొలది అప్పు చేసి ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు, అప్పే చేయొద్దు అంటున్నాడు దేవుడు. అప్పు చేయకూడదు అసలు. చాలామంది అప్పు చేసి కట్టాము. దేవుడు అప్పు చేసి కట్టమన్నాడమ్మా? నీకు ఉన్న దానిలో నువ్వు కట్టుకో అంతే. నీకు గుడిసేసే శక్తి ఉంది, గుడిసె కట్టు. గుడిసె కూడా ఏం శక్తి లేకపోతే చెట్టు కింద చేయి. చెట్టు కింద దాన్ని మేడగా మిద్దెగా మార్చే దేవుడు మన దేవుడు. ఆయన అంధకార ధనాన్ని విడుదల కలిగి చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసే గొప్ప దేవుడు అన్నమాట. అందుకే అంటున్నాడు, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం. అప్పు చేసి మాత్రం ఎవరు ఇవ్వకూడదని దేవుడు చెప్తున్నాడు. నీకు ఉన్న దానిలోనే ఇచ్చి దేవుని తృప్తిపరచు. అప్పు చేసుకుంటే వాళ్ళంటే ఏడ్చుకుంటూ ఇస్తారు. బాధ, వేదన, అప్పు. నీ శక్తి కొలది నీకున్న దానిలో నువ్వు ఇచ్చావనుకో, అది ఎంతో ఆనందం. మీకు ఆనందం, దేవుడికి కూడా ఆనందం. దేవుడు కూడా సంతోషిస్తాడు. నా బిడ్డకున్నది అదే కదా, ఉన్నదానిలోనే ఇచ్చింది నా బిడ్డ దాచుకోకుండా ఇచ్చింది. దాచుకునే మనసు అసలు ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ హృదయంలో ఏదన్నా దాచిపెట్టుకొని పెదవులతో ప్రార్థన చేయొద్దు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకో అంతే. నువ్వు కుమ్మరించబడాలి. నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలి. నదులై పారాలి నీ కన్నీళ్ళు. అంత మహారాజు దావీదే అంటున్నాడు, నా కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయి,
నేను దుఃఖపడితే నా పరుపే తేలిపోయింది అంటున్నాడు ఆయన. పరుపు తేలినంతగా దుఃఖపడ్డాడు ఆయన. ఒక మాట అంటాడు, నేను మంచం కూడా ఎక్కి పడుకోలేదు అంటాడు ఆయన. నువ్వు కార్యం చేసే వరకు నా పడక మంచం నేను ఎక్కి పడుకోలేదని చెప్తాడు. నీ పట్టుదల ఎలా ఉంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఒక పరిశీలన చేసుకోవాలి. హృదయాన్ని మార్చుకోవాలి. నీకు ఉన్న దానిలో ఉత్సాహంగా దేవుడికి ఇవ్వాలి. కలిమి చేత బలిమి చేత కాదు, కానీ నీ హృదయంలో ఏది నిర్ణయం చేసుకోవాలో అది మాత్రం దేవుడికి ఇస్తే అది దేవునికి ఇష్టమైన బలి. అక్కడ కయ్యూను పట్టుకొచ్చాడు, దేవుడు అంగీకరించలే. హేబేలు తెచ్చాడు, దేవుడు అంగీకరించాడు. హేబేలుని ఎంతగానో ప్రేమించాడు. హేబేలు రక్తం దేవునికి మొర్రపెట్టింది. ఎంత పరిశుద్ధమైన రక్తం, ఎంత విలువైన రక్తం. ఆ రక్తం ఆయన మొర్రపెట్టింది. కయ్యూని అడుగుతున్నాడు దేవుడు వచ్చి, నీ సహోదరుడు ఎక్కడున్నాడు అని. కయ్యూని ఎంత చమత్కారంగా సమాధానం చెప్తాడంటే, ఆ చమత్కారమైన మాటలు వాళ్ళకే వస్తాయి, దేవుని బిడ్డలకు మాత్రం రావు నాన్న. చమత్కారమైన మాటలు ఎవరికి వస్తాయి అంటే దేవుని భయం లేని వారికి వస్తాయి. దేవుని భయం ఉన్నవారు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఏమ్మా అనిత ఎక్కడికి వెళ్ళింది అన్నాను అనుకో, అమ్మ అనిత ఇంటికి వెళ్ళిందమ్మ కొంచెం పని ఉండి అంటారు. అనితకి నన్ను కాపలా పెట్టారా అన్నారనుకో, అది చమత్కారమైన మాట. కయ్యూను సంబంధులకు చమత్కారమైన మాటలు వస్తాయి. హేబేలు సంబంధులకు ముక్కుసూటిగా మాట్లాడే మాటలు వస్తాయి. అక్కడ ఖచ్చితంగా అంటున్నాడు, మీరు చదవండి తర్వాత ఆదికాండం చదువమ్మా. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా, నా తమ్ముడికి నేను కావలివాడనా. ఎటువంటి చమత్కారమైన జవాబు. దేవుడే అడుగుతున్నాడు, మనిషి అడగట్లా, తల్లి అడగట్లా, తండ్రి అడగట్లా, స్వయాన దేవుడు అడుగుతున్నాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అంటున్నా. దేవుని భయం ఉందమ్మా వాళ్ళకి? దేవుని భయము లేదు. చమత్కారంగా మాట్లాడేవాళ్ళు నేను చాలా జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనుకుంటారు. ఆ జ్ఞానం ఎలాంటిదంటే కయ్యూని జ్ఞానం. అది కయ్యూని జ్ఞానం మనకు అవసరం లేదు. హేబేలు జ్ఞానం కావాలి. హేబేలు అర్పించిన అర్పణలో మనకు కావాలి. దేవుడు అదే నిన్ను కోరుకుంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకున్నట్లయితే, హన్నా ఏం చేసింది? మంచి అర్పణ, ప్రార్థన అర్పణలు పట్టుకుని వచ్చేసింది, పరిగెత్తుకుని వచ్చేసింది. అక్కడ జాతర పండగ జరుగుతుంది, అందరు భోజనాలు చేసుకుంటున్నారు, విందు చేసుకుంటున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఎక్కడికి వచ్చింది? అర్పణ పట్టుకొని దుఃఖంతో పరిగెత్తుకుంటే యెరూషలేము దేవాలయానికి వచ్చి పడిపోయింది అక్కడంతే. మంచి అర్పణ, ప్రార్థన అర్పణలు పట్టుకొని వచ్చింది, బలిపీఠం కట్టేసుకుంటుంది. అక్కడ పడిపోతుంది, సొలిగిపోతుంది, తూలిపోతుంది, దొర్లిపోతుంది. దేవుడు ఆలకించాడు. అటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. నీకు కష్టం కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దొర్లి ప్రార్థన చేయాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, కష్టం కలిగినప్పుడు పడిపోయి ప్రార్థన చేయండి అంతే. అంకిరెడ్డిగూడలో ఆ యాక్సిడెంట్ జరిగిందని విన్న వెంటనే సన్నిధిలో బొర్రలో పడిపోయా. నేను పడిపోయి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా తలుపేసుకొని కింద పడిపోయి ఏడ్చి ప్రార్థన చేసి మళ్ళా తలుపు తీసుకొని బయటకు వస్తున్నా. మళ్ళీ కాసేపు మాట్లాడుతున్నా, మళ్ళీ లోపలికి వెళ్తున్నా. మైండ్ అసలు పని చేయట్లేదు నాకు. ఆ బిడ్డలు బ్రతకాలి 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 అని ప్రార్థన చేస్తున్నా. ప్రశాంత్కి ఆ రోజు సాక్ష్యం చెప్పడం కుదరలేదు, కానీ చెప్పకపోయినా దేవుడికి తెలుసు. కానీ అంత ప్రార్థనా శక్తి వాళ్ళ ముగ్గురిని బ్రతికించింది. దేవుడు భిక్ష పెట్టాడు వాళ్ళకి. మన అర్పణ ఎలా ఉంది? ప్రార్థన అర్పణ. ప్రార్థన అనే అర్పణలు దేవుడికి తీసుకొని రావాలి. ఖాళీ హృదయంతో ఎవ్వరు వెళ్ళకూడదు. ప్రార్థనలు దేవుడు అర్పణలు అర్పించాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు తీసుకొని ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఒక్క సెకండ్, ఒక్క నిమిషమైనా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నీ సన్నిధి నుంచి నేను ఆశీర్వాదాలు తెచ్చుకున్నాను ప్రభువా, నా ఇల్లంతా ఆశీర్వాదంతో నింపు, నా భర్తని నా బిడ్డలను ఆశీర్వాదాలతో నింపండి దేవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. లేమి అనేది ఉండకూడదు క్రైస్తవుల్లో, కలిమి అనేది ఉండాలి. కలిమి కలిమి కలిమి. మన దేవుడు శ్రీమంతుడు కాబట్టి మనం శ్రీమంతులుగా ఉండాలంటే ఒక నిర్ణయం ప్రకారం, ఒక నియమం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే వీరుడు ఎలా వెళ్తాడమ్మా? యుద్ధానికి వెళ్ళేవాడు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడా?
పరిగెత్తుకుని వెళ్ళడు. ముందు నియమం ప్రకారం వెళ్ళాలి. ముందు సోల్జర్స్ ఉంటారు, సిపాయిలు ఉంటారు, వాళ్ళ తర్వాత రాజు ఎక్కడో ఉంటాడు. వాళ్ళందరిని చంపుకుంటూ వెళ్ళి రాజును చంపేసి రావాలి. సాతాన్ని ఓడించాలంటే ఒక నియమం ప్రకారం వెళ్ళాలి. దబాల్ని వెళ్ళి సాతాన్ మీద పడితే మనం దాన్ని ఓడించలేము. మంచి నియమం ఏంటంటే యేసు రక్తంతో మనం నింపబడాలి. యేసు రక్తంతో మనం నింపబడాలి. ప్రార్థన అనే బలిపీఠం పట్టుకోవాలి. సాతాన్ మీద మనం జయం పొందాలి. మనం విజయ వీరులం. విజయం ఇచ్చే దేవుడు. విజయ పతాకం మనం పట్టుకోవాలి. ఆ విజయ పతాకం మన దేవుడే. యేసు రక్తమే మనకు విజయ పతాకం. అప్పుడు నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏది చేసినా సరే నీకు విజయమే, కానీ అపజయం అనేది ఉండదు నాన్న. అపజయం వచ్చిందని మన క్రైస్తవులు అనకూడదు. అసలు దేవుని బిడ్డలు అసలే అనకూడదు. దేవుడు మాకు విజయం కలగచేశాడు. మా దేవుడు గొప్ప దేవుడు. మాకేం తక్కువ అనేది లేదు. మనకి లేమిలో ఉన్నప్పటికీ మేము ఐశ్వర్యవంతులం అని చెప్పుకోవాలి. లేదు అనే మాట మన నోటికి రాకూడదు. లేదు అంటే దేవుడు ఆమేన్ అంటాడు. ఉంది అంటే ఆమేన్ అంటాడు. దేవుడు ఆమేన్ అన్నాడంటే అది జరిగిపోద్ది అంతే. ఉద్యోగం లేదు అనకూడదు. ఉద్యోగం నా దేవుడు ఇచ్చాడని ప్రార్థన చేయాలి. సాతాను వెళ్ళిపోద్ది అన్నమాట. అయ్యో నాకు జాబ్ లేదని నేను నిరుద్యోగిని అంటే సాతాను ఇంకా ఇక్కడే కూర్చుని అంటది. నా దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడు, సాతానా నువ్వు పాదముల కిందకు పో అంటే దేవుడు ఖచ్చితంగా మంచి జాబు ఇస్తాడు. ఎవరైనా నన్ను ఫోన్ చేసి ఏదన్నా అడిగితే అవును ఉంది జరిగింది అని చెప్తా. జరగలేదు అవ్వలేదని మాత్రం నేను చెప్పను. అసలు బాగుంది ఉంది అవును అని చెప్తా. వాళ్ళు ఏది అడిగినా సరే అది చెప్తా. ఏంటి వాళ్ళకి చెప్పేది అని అనిపిస్తుంది. మన బాధ మనకున్నా సరే బాధ లేదు ఏం లేదు మేము హ్యాపీగా ఉన్నామని చెప్తారు. దేవుడు మనల్ని అదే కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలు ఉసూరుమంట తెచ్చి ఆ కానుకలు వేశారనుకో జీవితం అంతా ఉసూరుమంటనే ఉంటారు. కానుక పెట్టిన దేవుడు అనుకుంటున్నారు కొంతమంది. కానుక పెట్టేంటమ్మా? కానుకలే దేవుడికి అవసరమయ్యి ఏదో ఈ భూలోకంలో ఏదైనా అవసరతల కోసం సేవకుడికి అవసరతల కోసం, సేవకుడికి కూడా ఏం అవసరతలు ఉండవు, దేవుడే తీరుస్తాడు. నీ ఆశీర్వాదం కోసం నువ్వు వేసుకుంటున్నావు అంతే. కానుకలు పెట్టి దేవుడు ఎందుకు అవుతాడు? చాలామంది పెట్టినే దండం పెట్టి వెళ్తున్నారు. డబ్బు దేవుడా? డబ్బు దేవుడు కానే కాదు. డబ్బు ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది అంటాడు. నీ హృదయం అక్కడి నుంచి తప్పించు అంటాడు దేవుడు. మన హృదయం ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. మన హృదయం దేవునికి ఇవ్వాలి కానీ డబ్బుకి ఇవ్వకూడదు. మన ప్రాధాన్యత దేవుడు 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 అంతే. దేవునిలోనే మనం ఆశీర్వదించబడాలి. దేవునిలోనే మనం ఎత్తి పట్టుకోవాలి. దేవునిలోనే ఆరోగ్యం, అనారోగ్యం అనేది విడిచిపోవాలంతే, ఉండటానికి వీలు లేదు. అటువంటి అర్పణలు దేవుడికి మనం అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం నాన్న. మార్కు సువార్త 12వ అధ్యాయము 41. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చొని జన సమూహము ఆయన కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే అనేక మంది ధనవంతులు ఏం చేశారంటమ్మా? గర్వంగా తెచ్చేసి ఉంటారు. నేను అనుకుంటున్నా, అసలు నేను కాబట్టి వేస్తున్నాను. అక్కడ పరిసయ్యులు ఏమంటున్నారు? పుదీనాలోను సోంపులోను అయ్యా మేము దశంభాగం ఇస్తున్నాం, ఏం చేస్తావు నువ్వు, మా ప్రార్థన ఆలకించవా అని అంటున్నారు. ఘరానా ప్రార్థన. చాలామంది ఘరానాగా ప్రార్థన చేస్తారు, గర్వంగా ప్రార్థన చేస్తారు. భక్తి గర్వం నాన్న. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నువ్వు తగ్గించుకొని ఉచ్చరింపు శక్యంగానే మూలుగులతో నువ్వు మూలుగు, ఆ మూలుగు నాకు ఇష్టం అని చెప్తున్నాడు. సమయం మన ప్రార్థన ఎలా ఉండాలంటే, సంతోషంగా ఉన్నావా కీర్తనలు పాడుకో, బాధ కలిగిందా ప్రార్థన చేయి అని దేవుడు చెప్తున్నాడు. మూలగమని చెప్తున్నాడు. నీకు అవసరమైనప్పుడు ఏం చేయాలంటే మనం మూలగాలి, మూలుగుతూ ప్రార్థన చేయాలి, దుఃఖపడుతూ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు అలాగే. ఇక్కడ ఏం చేస్తున్నాడు పరిసేయుడు? నేను అన్నిట్లో దశంభాగం ఇస్తున్నాను, నువ్వు చేస్తావా లేదని గరాణాగా చేస్తున్నాడు. సుంకర ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం సరిపోక అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటున్నాడు. మనం ఏం చేయాలి నాన్న? అయ్యా నేను పాపిని అని ఒప్పుకోవాలి. పాపంతోనే పుట్టాం మనం. జన్మ పాపం ఉంది, కర్మ పాపం కూడా మనకి ఉంది. బ్రతికినంత కాలం అయ్యా నన్ను ఇంకా పరిశుద్ధపరచు అనాలి.
పాపి అని కాదు కానీ ఇంకా పరిశుద్ధపరచు, ఇంకా పవిత్రపరచు నాయనని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ కానుకలు వేశారంట. ఐశ్వర్యవంతులు ధనవంతులు వచ్చి కానుకలు వేసి వెళ్ళారు. ఒక పేద విధవరాలు చక్కగా వచ్చి 2 కాసులు దానిలో వేసి, ఆమెకున్నవి ఆ 2 కాసులు. ఆ 2 కాసులు దేవునికి ఇచ్చేస్తున్నానని మంచి హృదయంతో ఆమె అర్పణలు అర్పించి వెళ్ళింది. దేవుడు వెంటనే ఏమంటున్నాడంటే వాళ్ళని పిలిచి, ఆయన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేశారు. వాళ్ళు ఎన్ని కోట్ల ధనం ఎన్ని ఇచ్చినా సరే ఈ పేద విధవరాలు వేసిన 2 కానుకలు దేవుడు మెచ్చుకున్నాడు. ఎంతో ఎక్కువ వేసిందని చెప్పాడు. ఆమెకి ఎంత ఆశీర్వాదం వచ్చి ఉంటుంది, ఎంత దీవెనలు వచ్చి ఉంటాయి. ఆమెకి తీయరానంత దీవెనలు దేవుడు ఇచ్చుంటాడు. మనం నేర్చుకోవాలి నాన్న. మనం ఏ విధంగా వేస్తున్నాము, మనం ఏ విధంగా ఉన్నాము, ఏది చేసినా సరే ఒకరి మెప్పు కోసం చేయొద్దు. మనుషుల మెప్పు కోసం మనకు అవసరం లేదు. దేవుని మెప్పు కోసం మనం పనిచేయాలి. దేవుడే మనల్ని మెచ్చుకోవాలి. దేవుడే మనల్ని ఐశ్వర్యవంతులను చేయాలి. దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. ఒకరి హృదయం కరిగిపోవాలంటే మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. రాజుల హృదయాలు సహితం నీ ఎదుట నీటి కాలువల వలె కనిపిస్తాయి. రాజుల ఎదుట నేను కూర్చోబెడతానంటాడు. మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడమ్మా దేవుడు? రాజుల ఎదుట మనల్ని కూర్చోబెడతాడు. ఎంత గొప్ప దేవుడు! మనల్ని ఎట్లా ఉంచుతాడంటే రాయబారులుగా ఉంచుతాడు. అంబాసిడర్లుగా మనల్ని ఉంచుతాడు నాన్న. రాయబారులు మనం, దేవునికి రాయబారులు. ఆ రాయబారుతనాన్ని వదులుకొని నేను కూలి పనే చేస్తానంటే ఎట్ట కుదురుద్ది? రాయబారులుగా ఉండాలి. సన్నిధిలో పరిచర్య చేసే బిడ్డలు ఎవరంట? రాయబారులు. రాయబారులు ఎలా ఉండాలంటే రాయలుగానే ఉండాలి. ఉసూరుమంటూ దిగాలుగా ఉండటం కాదు. రాయబారులైన వాళ్ళు ఎలా ఉంటారు? రాయలుగానే ఉంటారు. దేవుని బిడ్డలందరూ కూడా రాజకుమార్తెలు, రాజకుమారులు, శ్రీమంతులు, శ్రీమంతుని బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 17:9. హృదయాన్ని ఏం చేస్తుందంటే సాతానుడు ఆ విధంగా ఉండనీయకుండా, ఇర్మియా 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? ప్రతి హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. అంతరింద్రియాన్ని కూడా పరీక్షిస్తున్నాడు. అంతరంగంలో ఒక పురుషుడు ఉంటాడని చెప్తారు కొంత. అంతరంగంలో ఒకడు ఉంటాడు. పైకి చక్కగా కనిపిస్తాం, భక్తిగా కనిపిస్తాం, విశ్వాసంగా కనిపిస్తాం. అంతరంగంలో ఒకడు, ఆ అంతరంగంలో ఉండవాడిని తీసి పారవేయాలంతే. పెంటతో సమానమని తీసి అవతల పారేయాలి. నీ హృదయం సంతోషంగా ఇచ్చినప్పుడు అంతరంగంలో ఉండవాడిని తీసివేస్తావు. ఆ హృదయం చాలా చెడ్డది. ఆ హృదయం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ హృదయమే మీకు ఆశీర్వాదాలు లేకుండా చేస్తుంది. ఆ హృదయమే మిమ్మల్ని పాడు చేస్తుంది. ఆ హృదయమే దేవుని సన్నిధిలోకి రానేయకుండా చేస్తుంది. ఈరోజు ఎంతమంది రాలేదో వాళ్ళు మంచి వాక్యాన్ని పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. జాబులకు వెళ్ళే వాళ్ళు వెళ్ళనియండి. ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు సినిమాలు చూడటానికి టీవీల్లో, సడన్గా మేము వెళితే ఎన్నో ఇంట్లో సినిమాలు చూస్తున్నారు టీవీల్లో. మేము వెళ్ళగానే టపటపా మోగిచ్చేస్తారు. టపటపా ఆపేసి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎంత మోసకరమైంది ఆ హృదయం! ఘోరమైన వ్యాధి కలదు అది. ఆ ఘోరమైన వ్యాధి కలిగి మోసం చేసేది ఎవరిని మోసం చేస్తుందంటే, మనం రావటం చూసి టప్పని టీవీ ఆఫ్ చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మేము 10 నిమిషాలు నేను నిలబడ్డా కూడా ఆ ప్రార్థన అవ్వట్లే. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతావో పంటనే కోస్తావు. ఎవరిని మోసం చేస్తారు? దైవజనులను మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేసినట్లు. ఈ హృదయం చెడ్డది కాబట్టి ఈ హృదయం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. అంతరంగంలో ఉన్న చెడునంతటిని తీసివేసుకోవాలి. అప్పుడు నీ అర్పణలు దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. అర్పణలు గైకుంటాడు. ఆయనకి ఏమీ లేక కాదు, కానీ మన ఆశీర్వాదాల కోసం,
మన దీవెనల కోసం. ఉదయకాలంలో ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి కొన్ని అర్పణలు పట్టుకొని వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు రాకముందు నాకు రాత్రి దేవుడు బయలుపరిచాడు ఇట్లా వస్తారు అని. ఆ సహోదరుడు దేవునికి ప్రేమపూర్వకంగా అర్పణలు పట్టుకొచ్చాడు. దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసి మనం పంపించాం. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. గొప్ప దేవుడు నాన్న. శ్రమల్లో దేవుని వెతకాలి, బాధల్లో దేవుని వెతకాలి, నిందల్లో అవమానాల్లో దేవుణ్ణి వెతకాలి. మన హృదయంలో ఏ చెడు కూడా ఉండకూడదు. ఆ హృదయం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంతరంగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవునికి ఇష్టలుగా ఉండండి. దేవుని మాట వినండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడవును మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతసేపు నాయన అర్పణల గురించి మీరు మాట్లాడారు దేవా. నాయన మా అర్పణలు మీకు ఇష్టంగా ఉండాలి ప్రభా, పరిశుద్ధంగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అర్పణలు పరిశుద్ధంగా ఉండాలంటే మా హృదయాన్ని మేము నిగ్రహం కలిగి ఉండాలి. మా హృదయాన్ని మేము పరిశీలన చేసుకోవాలి. మా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మా హృదయం అంతా మిమ్మల్ని నింపుకోవాలి బాబు. నీకు స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారు, అంతమంది బిడ్డలను ఆశీర్వదించండి. అంతమంది బిడ్డల అక్రతలు అవసరతలు అన్నీ తీర్చండి. అనారోగ్యాల నుంచి విడుదల కలిగి చేయండి. ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగి చేయండి ఆయన. సమాధానం కలిగి చేయండి ఆయన. శాలేం రాజుగా ఉండు ప్రభా. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని బిడ్డలందరినీ మిమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరం ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరముగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధముగా చౌటుప్పల ప్రాంతంలో ఉన్న అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమ్ నగర్, న్యూ హాఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionuplaytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.